సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు ఖలీల్ బాషా. నేను 23-24 వార్డు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాను. టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సుమారు 8 గంటల ప్రాంతంలో నేను పెద్దాన వరదరాడు ఆఫీస్ కాడికి పోయి ఒక లెటర్ కావాల్సిందే లెటర్ తీసుకొని ముక్తారన్న ఇంటి కాడికి పోయి నేను లెటర్ చూపెట్టుకుని ఆ లెటరు ఒక లాయర్కు ఇవ్వాలంటే పలానా చోటికి ఉంటాడని నేను అరవింటి హాల్ ఆపోజిట్లో ఫరాహ కేఫ్ అనే ఒక షాప్ ఉంది, దాని పక్కన మా ఫ్రెండ్ది షాప్ ఉంది, అక్కడికి పిలిపించి ఇద్దామని నేను అక్కడి నుంచి నేను రైట్ సైడ్ నుంచి పోతా అంటే ఇంకొక కొత్తగా చర్చి కాంప్లెక్స్ ఒకటి టీ అంగడి ఓపెన్ అయింది. దాని పక్కన బయట ఈ అవతార్ అంట అతని పేరు అంటే అబ్దుల్ అంట, ఇంకా కొందరు నిలబడి వీడే ఎక్కువ ముక్తార్ కాడ యాక్టివ్గా తిరుగుతాడు, వీడిని పని లేపేసి ఇంకా అయిపోతుంది అని ఉద్దేశం తిడుతున్నా కూడా మేము కొంత దూరం పోయినాక మళ్ళీ టీ అతని చేతిలో టీయో ఏదో కప్పు ఉంటే టీ నా మీద వేయకపోతే వెనకాల మా పిల్లోడు కరీం అనే పిల్లోడు మీద పడింది. పడతానే మేము దిగి ఎందుకు నువ్వు ఇట్లా చేశాడంటే ఏం రా కొడక ఏదో చెప్పు నీ సంగతి కొడక బేసేసా అని అతను ఇంకొకటి పొట్టిగా ఉన్నాడు, అతని పేరు అబ్దుల్ అంట, అబ్దుల్ అవుతారు, ఇంకొక పొట్టిగా అతను గౌస్ ఏం చేశాడంటే అక్కడ ఉండే ఒక రాయి తీసుకుని మీద వేసినాడు. మేము కొంత జాగ్రత్తనే మా పిల్లడికి ఒకటి చేయి మీద పడింది. చేయి మీద పడతానే మాకు ఎందుకు కొడుతున్నావు ఏం కొడుతున్నావు అని మేము అడగవుతుంటానే వాళ్ళు టీ అంగడికి పోయి టీ అంగడిలో టీ కూడా మా మీద వేయాలని ప్రయత్నించారు. మేము జాగ్రత్తనే లేకుండా వేడి టీ కూడా మా మీద పడి మా శరీరం కాలే పరిస్థితి ఉండింది. అతను వేడి టీ కూడా మా మీద వేయాలని ప్రయత్నం చేశాడు, కానీ మేము తప్పించుకున్నాము. అతను ఆల్రెడీ 2-3 మర్డర్ కేసులు ఉన్నాడు. అతని మీద 1 టౌన్ లో 307 కేసు ఉంది, 2 టౌన్ లో ఉంది, తాలూకాలో ఉంది. అటువంటి రౌడీ షీటర్ మీద పోలీసు వారు అతని మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏదో కాస్తో కూస్తో ఏదో మేము సమాజంలో పేరున్న వాళ్ళ మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే సామాన్యుల మీద అతను ఏం చేస్తాడో దయచేసి. ఇప్పుడు కూడా అతను ఫుల్ గంజాయి కొట్టి ఉన్నాడు, డ్రగ్స్ తాగి కూడా ఉన్నాడు. ఇప్పుడు టెస్టింగ్ చేసినా కూడా అతనికి షాంపిల్ తీసినా కూడా తెలుస్తుంది. దయచేసి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ విచారించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇతను పేరు వచ్చి కరీము, ఇతని పేరు వచ్చి అలీ బాషా. ఇతను బండి తోలుతా అంటే నేను వెనకాల కూర్చున్నాను, నా వెనకాల ఈ అబ్బాయి వస్తున్నాడు. బై మిస్టేక్ ఈ అబ్బాయి మీద వేసినాడు టీ. మళ్ళీ ఇంకొక ఆశ్చర్యం ఏమంటే స్టేషన్ లో అతను అవతల నిర్మాణం మీతుంటే స్టేషన్ లో కూడా నీకు చంపేస్తారా అని స్టేషన్ లో నాకు వార్నింగ్ ఇస్తాడు. నాకేం అర్థమే కావడం లేదు. అదే అతను డ్రగ్స్ తాగినాడు, అతను పోలీసు వాళ్ళు ఉన్నా కూడా భయం లేదు. ఏమంటే ఏదో పోతాము 1 నెల 2 నెలలు ఉంటాము వచ్చేస్తాము, మళ్ళీ ర్యాలీగా అది రిమాండ్ పోయి వచ్చినా కూడా ర్యాలీగా వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ ర్యాలీగా వస్తున్నారు. రిమాండ్ పోయి వచ్చినా కూడా అంటే వాళ్ళకు కేసులు ఉన్నా కూడా పోలీసుల్లో ఉన్నా కూడా లా అండర్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు ఎటువంటి భయం భక్తి లేదు. దయచేసి ఎస్పీ గారు, కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ కఠిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు ఏమీ లేదు, మాకు వాళ్ళకు ఎటువంటి పాత కక్ష లేదు. మా పిల్లోనికి ఒకరికి సోహెల్ అనే పిల్లోనికి సినీ హబ్ దగ్గర ఒక 2.5 నెలల క్రితము లాస్ట్ మా పిల్లోని మీద ఒకటి మీద ఇది అవతార్ అనే పిల్లోడే అటెండ్ మర్డర్ చేశాడు, తలగా పొగలు కొట్టింది. ఆ కేసులో మా పిల్లోనికి మేము రక్షగా ఉన్నామని అతను మీ మనసులో పెట్టుకుని కక్ష చేస్తున్నాడు మా పైన.